విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునతో కలిసి ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బొండపల్ల గ్రామస్తులు భారీ ఎత్తున నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బ్రో మొబైల్ ఒకసారి అధ్యక్షులకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇందాక నేను వచ్చినప్పుడు అడిగాం ఏంటి గ్రామం తాలూకా విశిష్టత అంటే యాక్చువల్గా 1300 మెజారిటీ ఇచ్చిన గ్రామం ఉంది. ముఖ్యంగా మా మంత్రి గారికి 1300 మెజారిటీ ఇచ్చిన గ్రామం. దట్టు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఎంత పాజిటివ్, ఎంపీ గారికి కూడా పాజిటివ్ నేచర్తో ఉంటారని చెప్పడానికి ఈరోజు మేము వచ్చినప్పుడు హౌసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకున్న తీరు, ప్రతి ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇంట్లోనే అందరూ కూడా ఆడవాళ్ళు బయటకు వచ్చి హారతులు పట్టి, బొట్టులు పెట్టి, హారతి పట్టి మమ్మల్ని సొంత సోదరీమణులకు ఆహ్వానించడమే కాదు, వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా మేము పాల్పంచుకునే అవకాశం కూడా కల్పించారు. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమం ఈ రోజు ఏదో ఎలక్షన్లు ఉన్నాయనో లేకపోతే మా కోటేమని అడగడానికి రాలే. కేవలం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1 year పూర్తయింది. ప్రజలు ఎలా ఉన్నారు